హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఇన్స్టెంట్గా అరిసెలను ఏ విధంగా తయారు చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. దీనికి పాకం అవసరం లేదు, అదేవిధంగా తడి పిండి కూడా అవసరం లేదండి. మామూలు పిండితోటే మనం ఈ అరిసెల్ని చేసుకోవచ్చు. చూసారా అండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే అయితే ఇట్లనే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి రెసిపీ చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక్కడ నేను ఈ అరిసెలు చేయడానికి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సేమ్ అదే కప్పు కొలతతోటి బియ్యపు పిండి కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా బియ్యపు పిండి గోధుమ పిండి 2 సమానమైన క్వాంటిటీ తీసుకోవాలి. అంటే మీరు ఏ మెజర్మెంట్తో తీసుకున్నా, అంటే గ్లాస్తో తీసుకున్నా, కప్పుతో తీసుకున్నా సేమ్ తీసుకోవాలి. తర్వాతకి 2 కప్పుల పిండి అయింది కాబట్టి 2 కప్పుల బెల్లం కూడా తీసుకోవాలి. తర్వాతకి నేను ఇక్కడ కొన్ని నువ్వులు తీసుకొని కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం అరిసెలు చేసినప్పుడు ఈ నువ్వుల్ని పైనుంచి వేసి అద్దడానికి. తర్వాతకి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 కప్పుల బెల్లం తురుము వేసుకున్నానండి. ఎందుకంటే నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల బెల్లం తురుము వేసుకున్నాను. తర్వాతకి మనం 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి ఎంత ఉంటే వాటర్ కూడా అంతే పోసుకోవాలి, లేకపోతే పిండి అనేది మనకి గట్టిగా అవుతుంది. కాబట్టి సేమ్ క్వాంటిటీలో మనం వాటర్ పోసుకోవాలి. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతేనే మనకి మంచిగా వస్తాయండి అరిసెలు అనేటి. ఇక్కడ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకు జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే చాలండి, కొంచెం సిరప్ లాగా వస్తే చాలు. మనకి అంటే తీగ పాకము అట్లా ఎలాంటిది రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం మంచిగా కరిగిన తర్వాతకి మనం ఇందాక కొలిచి పెట్టుకున్నాం కదా పిండి, దాన్ని మనం ఆ పాకంలో పోయాలి. పోసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి పైనుంచి మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే పిండి అనేది ఆరిపోకుండా మనము అరిసెలు చేసేటప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తాయండి. మనం కలిపి పెట్టుకున్న అరిసెల పిండి పక్కన పెట్టుకొని ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో అరిసెలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఏంటంటే అరిసెల్ని చేసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అరిసెల పిండి, చూసి ఎంత బాగా వచ్చాయో. నిజంగా మనం తడి పిండితో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది కదా అండి. తర్వాతకి ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్ని కట్ చేసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని నేను అరిసెల్లాగా ఒత్తుకున్నానండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేను చెప్పడం కాదు కానీ నేను ఫస్ట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా వస్తాయో అనుకున్నా. అంటే యాక్చువల్లీ నేను కూడా ఇది ఫస్ట్ టైమే అండి ట్రై చేయడం, ఎప్పుడు ట్రై చేయలే. కానీ నిజంగా చాలా బాగా వచ్చాయి. మనం ఈ విధంగా అరిసెల్ని ఒత్తుకున్న తర్వాతకి దానిపై నుంచి మనం ఇందాక తడిపి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మీకు 2 వైపులా కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పేసి మనం నువ్వులను అద్దుకోవాలండి. నువ్వులు వేస్తే అరిసెలు ఏంటంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. నాకైతే నువ్వులు వేస్తేనే అరిసెలు ఇష్టం అండి, కాబట్టి నేను అందుకే నువ్వులు వేసుకున్నాను. చూసిరా ఎంత బాగా వచ్చాయో. కాకపోతే మరీ పల్చగా ఒత్తొద్దండి, అట్లా ఒత్తితే ఏమవుతుందంటే మనకు గట్టిగా వస్తాయి. కొంచెం మీడియంగా ఒత్తుకొని మనం నూనె వేడైన తర్వాతకి కొంచెం మీడియంలో పెట్టేసి మనం ఇవి వేసుకోవాలి. ఒకవైపు మంచిగా అది వేడైన తర్వాతకి కాలినాక మనకు పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం రెండో సైడ్కి తిప్పి వేసుకోవాలి. ఇలా మనకు గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతకి అప్పుడు మనం అరిసెల్ని బయటికి తీయాలండి. తర్వాతకి మనం తీసిన తర్వాతకి దాంట్లో ఆయిల్ని మనము ఇట్లా ఇంకొక గంటెతోటైనా, లేకపోతే మీ దగ్గర అరిసెలు ఒత్తే మిషన్ లాంటిది ఉన్నా కూడా మీరు ఆయిల్ని సపరేట్ చేయొచ్చు. చూసిరా అసలు ప్లేట్లో వేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, ఆ కలరు అదంతా
చాలా ఈజీ అండి. నాకు అనిపించింది ఇంకెప్పుడు అరిసెలు తినాలని ఉన్నా కూడా ఇంకా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. అది తడిపిండితో చేయాలంటే అవి తొందరగా రావు, పాకం మంచిగా రాకపోతే అయితే ఇక అసలుకే చేయడానికి రాదండి. అంత మనకి అంటే ఆయిల్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా అరిసెలు చేయడం రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మంచిగా తినొచ్చు. ఈ విధంగా మనం అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని మంచిగా నెమ్మదిగా కాల్చుకోవాలండి. కాకపోతే మనం స్టవ్ అనేది మరీ హైలో పెట్టొద్దు, కొంచెం మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా కాలుతాయి. అసలు చేస్తున్నప్పుడు అనుకున్నా కదా, అసలు నాకు వస్తాయా రావా, వేస్ట్ అయిపోతుందేమో పిండి అని అనుకున్నాను. కానీ చాలా ఈజీగా అయిపోయిందండి. అసలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కాదు కదా, చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. అంత ఈజీ వీటిని చేసుకోవడం. ఇంకేంటంటే బెల్లం కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. నేను చెయ్యంగానే మా బాబుకి ఇస్తే కూడా మమ్మీ బాగుంది అన్నాడు. అంత అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంకా మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. మీ ఇంట్లో నెయ్యి చాలా ఉంటే నెయ్యితో కాల్చుకుంటే కూడా మనకి నేతి అరిసెల్లాగా ఉంటాయండి. చాలా మంచిది నెయ్యి అనేది మన హెల్త్కి. మీ ఇంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో అంత నెయ్యి లేదండి, అందుకే నేనైతే నూనెలోనే కాల్చాను. అట్లా ఆ విధంగా అన్నీ కాల్చుకున్నాను. నేను నాకు 2 కప్పుల పిండికి ఒక 10 దాకా అరిసెలు అయినాయండి. అంటే మ్యాక్సిమం అది పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది పిండి. చూసిరా, ఓ 10-12 అరిసెల వరకు అయినాయి. కానీ చాలా పర్ఫెక్ట్ షేప్లో ఎక్కడ కూడా పగిలిపోకుండా పిండి బయటికి రాకుండా ఎంత మంచిగా వచ్చాయో. ఆ కలర్ కానీ అవన్నీ కానీ నిజంగా అండి నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. అమ్మ నాకు కూడా అరిసెలు చేయడం వచ్చిందా అని. కాకపోతే ఇన్స్టెంట్గా చేశాను కదా, కాకపోతే ట్రై చేస్తానండి ఆ తడి బియ్యం పిండితోటి. కాకపోతే భయము, కాకపోతే ట్రై చేస్తా. కానీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్రాసెస్. మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా చేసుకొని తినొచ్చు పండగలకి. నేనైతే ఈసారిగా సంక్రాంతికి కొంచెం ఎక్కువగానే చేస్తాను అనుకున్నా. చూసిరా అసలు మనకి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.